వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల ముందు బారులు తీరారు. స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వార నుంచి దర్శనం చేసుకున్నారు భక్తులు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనాలు చేయించారు నిర్వాహకులు. భక్తులను ఆశీర్వదించారు వేద పండితులు. తీర్థ ప్రసాదాలు అందించారు నిర్వాహకులు. గ్రేటర్ హైదరాబాద్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సిటీలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్లోని టీటీడీ పెన్షన్ ఆఫీస్ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళేదాకా కొంచెం ఇలా ఉండింది. లోపల ఆర్గనైజేషన్ అంతా చాలా బాగుంది. తొందరగానే అయిపోయింది. 5:45 క్యూలో నుంచున్నాము. 1 అవర్ పట్టింది. దర్శనం బాగా అయింది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున స్వామి దర్శనం గురించి పొద్దున్నే లేచి వచ్చాము. స్వామి పూజ చేసుకొని స్వామి దర్శనం చేసుకోవాలంటే ఎన్నో పుణ్యం చేసుకుంటేనే అవుతుందండి. తప్పకుండా అన్ని మనసులో ఉన్న కోరికలన్నీ స్వామి నెరవేరుస్తాడు. స్వామి హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఫ్యామిలీతో కలిసి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నాలుగొందల ఏళ్ల చరిత్ర కలిగిన జియాగూడ రంగనాథ స్వామిని దర్శించుకున్నారు భక్తులు. ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. చారిత్రాత్మక జియాగూడ శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానంలో విశేషించి దూర ప్రాంతమైనటువంటి తిరుమల, శ్రీరంగం వంటి క్షేత్రాల్లో ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోలేని భక్తుల కోసమని విశేషించి మన ఆలయంలో అదే విధంగా తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారిని మనం అలంకరిస్తామో అటువంటి రూప సౌందర్యంతో ఈ ఆలయాన్ని అలంకరించి స్వామివారిని కూడా అలంకరించి భక్తులందరికీ కూడా ఆ విధంగా అటువంటి అనుభూతి కలిగే విధంగా ఇక్కడ మనము ఈ రంగనాథ స్వామివారి దేవాలయాన్ని అలంకరించుకున్నాం. కోనేరు పుష్కరం పైన నిర్మితమైన దేవాలయం ఇది. దాదాపు 160 సంవత్సరాలు మేమే వంశపారంగా ధర్మకర్తలు నిర్వర్తిస్తున్నాము. మా దగ్గర ప్రత్యేకత వైకుంఠ ఏకాదశి అనేది ఒక ప్రత్యేకమైన ఉత్సవం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి దినదిన జరుపుకుంటూ జరుగుతున్నది. దాదాపు ఈ 3 రోజులు 3 లక్షల మంది వస్తారు. వివిధ దేశాల నుంచి పూలు తీసుకొచ్చి అలంకరణ చేస్తుంటాము. తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో ప్రారంభమైంది. రాత్రి 2 గంటల వరకు ఉంటుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగద్గిరిగుట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్తర ద్వార దర్శనాల కోసం పోటెత్తారు భక్తులు. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని తరించిపోయారు భక్తులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలోని ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. అలియాబాద్, గౌలీపుర బతుకమ్మ బావి దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ చిక్కడిపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి భక్తులు బారు తీరారు. కిలోమీటర్ వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు. గరుడ వాహనంపై స్వామివారు దర్శనాన్నిచ్చారు. నక్షత్రహారతో భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. మురా అనేటువంటి రాక్షసుణ్ణి ఈ రోజున వైకుంఠం నుంచి స్వామి వచ్చి కిందకి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. చాలా మంచిగా అయింది. దేవుని దర్శనం కూడా చాలా మంచిగా అయింది. దేవునికైతే కళ్ళారా చూసినాం. వైకుంఠ ఏకాదశి చాలా బాగుంది సార్. చాలా ప్రాముఖ్యం కూడా మంచిగా. హైదరాబాద్ కుకట్పల్లిలోని వివేకానంద నగర్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు. డీసీపీ సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తులసి మొక్కలు పంపిణీ చేశారు ఆలయ నిర్వాహకులు.
నగరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు లక్షలాది మంది భక్తులు. ఆలయాల్లో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు నిర్వాహకులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం బాచారంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. జ్ఞానగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు గ్రామస్తులు. మొదటిసారి గిరి ప్రదర్శన నిర్వహించడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు భక్తులు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో 34వ వార్షికోత్సవ మహామండల పూజ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో ఈ వేడుకలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఇవాళ 18 కలశాల మహాపడిపూజ మహోత్సవాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకలు 2 రోజుల పాటు కొనసాగనున్నాయని తెలిపారు రాజేశ్వరరావు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. 2025 సంవత్సరానికి సంబంధించిన నేరాల వార్షిక నివేదికను విడుదల చేశారు డీజీపీ. రాష్ట్రంలో చేపట్టిన భద్రతా చర్యలను వివరించారు. ఈ ఏడాది పండుగల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లోనూ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ ఏడాది పండుగల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించేందుకు సమర్థవంతమైన భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించామని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శాంతి భద్రతలు కాపాడుతూ నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ. తెలంగాణలో 509 మంది నక్సల్స్ లొంగిపోయారని, వారిలో 481 మంది ఛత్తీస్గఢ్, 21 మంది తెలంగాణ, 1 మహారాష్ట్ర, 1 ఏపీ నక్సల్స్ ఉన్నారని తెలిపారు. 4 నేషనల్ లోక్ అదాలత్, 1 స్పెషల్ అదాలత్ నిర్వహించామన్నారు. 7 లక్షల కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని చెప్పారు. పోలీస్ శాఖను హైకోర్టు అభినందించిందని వెల్లడించారు. 3 అంతర్జాతీయ ఈవెంట్స్ సక్సెస్ఫుల్ గా నిర్వహించుకున్నామని తెలిపారు. తెలంగాణలో మహిళా పోలీస్ అధికారులు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ కాడర్స్. 509 మందిలో
483 మంది 483 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే 24 మంది తెలంగాణ రాష్ట్రం నేటివిటీ ఉన్న వాళ్ళు, ఒకరు మహారాష్ట్ర నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. పెండింగ్ కేసులను, ముఖ్యంగా క్లోజ్ చేయదగ్గ కేసులని 5 సార్లు జరిగినటువంటి 4 జాతీయ మెగా అదాలత్లు, 1 స్పెషల్ లోక్ అదాలత్, ఈ వీటిలలో 7,22,487 కేసులని రిజాల్వ్ చేయడం జరిగింది. ట్రావెల్ సేఫ్ పేరుతో సిఐడి యాప్ తీసుకొచ్చిందని, మహిళలు జర్నీ చేసే వారికి ఉపయోగపడుతుందని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. టూరిస్ట్ పోలీసులను ఈ ఏడాది లాంచ్ చేశామన్నారు. 80 మందిని నియమించి పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు ఎలా పనిచేయాలనే దానిపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. 1,20,000 సెల్ ఫోన్లు ట్రేస్ చేయడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు డీజీపీ. ట్రావెల్ సేఫ్ అని చెప్పి సిఐడి వాళ్ళు ఒక యాప్ని డెవలప్ చేసినారు. పర్టికులర్గా విమెన్ కానీ, లేకపోతే ఇన్ఫర్మ్ పీపుల్ కానీ, వాళ్ళ ట్రావెల్ మొదలైనప్పటి నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ కి, అప్పటి నుంచి వాళ్ళ ట్రావెల్ ని అది మానిటర్ చేస్తుంటుంది. 2024తో పోలిస్తే మొత్తం నేరాల రేటు 2.33% తగ్గిందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలు 5.6% పెరిగాయని పోలీసు వార్షిక నివేదికలో తెలిపారు. 2025లో రాష్ట్రంలో 2,28,269 కేసులు నమోదవగా గత ఏడాది 2,34,158 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దొంగతనం కేసులు 9.1% తగ్గాయన్నారు. డొకాయిటీ కేసులు 24.14% పెరిగాయన్నారు. విశ్వాస ఉల్లంఘన కేసులు 23% పెరిగాయన్నారు. రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం 2.33% క్రైమ్ తగ్గింది. లాస్ట్ ఇయర్ 2,34,000 కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం 2,28,000 కేసులు బుక్ అయినాయి. సైబర్ నేరాలు జాతీయ స్థాయిలో పెరిగినప్పటికీ రాష్ట్రంలో 3% తగ్గాయన్నారు డీజీపీ. మొబైల్ ఫోన్ రికవరీలో తెలంగాణ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పోలీసులు రోజుకు సగటున 111 ఫోన్లను ట్రేస్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ రికవరీలు 23% పెరిగాయని, 246 కోట్లు రికవరీ చేశామన్నారు. 24,498 మంది బాధితులకు 159 కోట్ల 65 లక్షల రూపాయలు రీఫండ్ చేశామని తెలిపారు డీజీపీ. దొంగతనంకు గురైనటువంటి ఫోన్ల రికవరీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉంది. 1,20,000 సెల్ ఫోన్లను రికవర్ చేసి సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది. తెలంగాణ పోలీసులు 18 పథకాలు, వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో 10 పథకాలు సాధించారని తెలిపారు డీజీపీ. తెలంగాణ అంతటా పోలీసింగ్ను బలోపేతం చేయడానికి, ప్రజల భద్రతను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలను వార్షిక నివేదిక తెలుపుతోందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ సౌత్ జోన్ పరిధిలోని ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు. గల్లీ గల్లీల్లో బైక్ ర్యాలీ చేశారు పోలీసులు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యమన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికే ఏరియా డామినేషన్ నిర్వహించామని తెలిపారు పోలీసులు. ఇక్కడ సౌత్ జోన్ లిమిట్ లో ఈ 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి మన పోలీస్ సైడ్ నుంచి ఒక బైక్ ర్యాలీ, బైక్ పెట్రోలింగ్ ఇంటెన్సివ్ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీలో టోటల్ 150 పోలీస్ పర్సనల్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది పురాణి హవేలీ టు ప్రాపర్ గా చార్మినార్ వరకు ఇది చేయడం జరిగింది. దాంట్లో గుల్జార్ హౌస్, ఇంజన్ బౌలి, వజీర్ అలీ మాస్క్, తర్వాత అన్ని ఇన్సైడ్ రూట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ పర్పస్ అంటే ఈ ప్రాపర్ గా ఒక విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఒక ఇంటెన్సివ్ పెట్రోలింగ్ ఉండాలి. ఆ కోసం ఇది చేయడం జరిగింది. దాంట్లో అన్ని స్ట్రీట్ లైన్స్ కూడా ఇది ప్రాపర్ గా, ఇన్సైడ్ లైన్స్ కూడా ఇది కవర్ చేయడం జరిగింది. సో నేను యాజ్ అ డీసీపీ సౌత్ జోన్ గా అందరికీ ఆహ్వానం చేస్తున్నాను కి మీ కూడా ప్రాపర్ గా ఒక పీస్ఫుల్ గా, ఒక ప్రశాంతంగా ఇది 31st సెలబ్రేషన్ చేయాలి. సో దాంట్లో మన పోలీస్ సైడ్ నుంచి దేర్ విల్ బి 0 టాలరెన్స్ అగేన్స్ట్ రౌడిజం. ఎవరైనా స్ట్రీట్ టర్న్ చేస్తున్నారు అతను అగేన్స్ట్, అట్ ద సేమ్ టైం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, తర్వాత ఏదైనా యూటైజింగ్ ఉంటే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి మనము స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఇమీడియట్ గా ఆన్ ద స్పాట్ పైన మాత్రమే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తారు, ఈపీటీ కేసెస్ కూడా పెడతారు. సో ఇప్పుడు ఏదైనా ఈ ట్రాఫిక్ అడ్వైజర్ ఏదైనా ఉంది ఆ ప్రాపర్ గా ఇష్యూ చేస్తారు. సో దాని ప్రకారంగా అందరూ ప్రాపర్ గా ఫాలో అప్ చేయాలి. ఖచ్చితంగా సౌత్ జోన్ పోలీస్ లిమిట్ లో
1 o'clock is the closing time. ఆ 1 o'clock closing షార్ప్గా ఇది అందరూ హోటల్ ఎస్టాబ్లిష్మెంట్ రెస్టారెంట్స్ మొత్తం ఇది క్లోజ్ చేయాలి. అదర్వైజ్ మన పోలీస్ సైడ్ నుంచి దాంట్లో ఎఫ్ఐఆర్ కూడా మనము రిజిస్టర్ చేస్తాం. సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి సౌత్ జోన్ పోలీస్ స్టేషన్ సౌత్ జోన్ లిమిట్లో ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ కూడా ఇక్కడ పెడుతున్నాము. సో ఆల్ నైట్లో ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ బందోబస్తు కూడా పెట్టడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అర్లీ మార్నింగ్లో ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ కోసం కూడా ఇంకా ఏదైనా టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ విషయంలో కూడా పోలీస్ సైడ్ నుంచి ప్రాపర్గా బందోబస్తు పెట్టాం. అట్ ద ఎండ్ నేను సౌత్ జోన్ పోలీస్ నుంచి తర్వాత హైదరాబాద్ షహర్ పోలీస్ నుంచి అందరికీ ఈ అప్కమింగ్ న్యూ ఇయర్ గురించి హైదరాబాద్లో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఫేజ్ 2లో భాగంగా సిటీలోని ఉప్పల్ స్టేడియం జింకానా గ్రౌండ్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ని వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నమే ఈ లీగ్ ముఖ్య ఉద్దేశమన్నారు నిర్వాహకులు. మహబూబ్ నగర్లో స్టార్ట్ అయిన ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ జనవరి 17న ఉప్పల్ స్టేడియంలోనే జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ అయితే గ్రాండ్గా జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ మ్యాచెస్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇటు జిమ్ఖానా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు. ఈ లీగ్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్ గతంలో కూడా కాకా లీగ్ చేశారు, దానివల్లనే తిలక్ వర్మ లాంటి ప్లేయర్లు వచ్చారు. సో ఈసారి ఎలా జరుగుతుంది, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సేమ్ అండి. 8 ఏళ్ల కింద మనం చేసాము. అప్పుడు కూడా విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేశారు. చాలా థ్యాంక్స్ ఫర్ విశాఖ ఇండస్ట్రీస్ అండ్ వివేక్ గారికి. ఇప్పుడు కూడా మళ్ళీ 8 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు 29 జట్లతో ఆడాము కదా, 55 మ్యాచ్లు. ఫేజ్ 2లో 10 జట్లతో ఆడుతున్నాము. మీరు అన్నట్టు తిలక్ వర్మ, రాహుల్ బుద్ధి, మల్లికార్జున్ ఆ మ్యాచ్ అక్కడ నుంచి డెవలప్ అయ్యి రంజీ లెవెల్లో ఈవెన్ ముంబై మన ఐపీఎల్కు రాహుల్ బుద్ధి, అట్లాగే తిలక్ వర్మ మీకు తెలుసు ఇండియాకి ఆడుతున్నాడు. డెఫినెట్గా ఈ టోర్నమెంట్లో ఇటువంటి పర్ఫార్మెన్సెస్లో ఒకటి కాన్ఫిడెన్స్ వస్తుంది పిల్లలకు, రూరల్ పిల్లలందరికీ. కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ చేస్తే అంటే మిరాక్యులస్లీ వాళ్ళను ఇట్లా ఒక స్కేల్ ఒక విదిన్ 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ స్టేట్కు నేషన్కి ఆడే ఛాన్సెస్ దొరుకుతాయి. చూసారు ఇప్పుడు అమన్ రావుకు 1 or 2 పర్ఫార్మెన్స్ రైట్ టైంలో చేయడంతో మన ఐపీఎల్ టీం పిక్ చేసింది రాజస్థాన్ రాయల్స్. అట్లాగే వీ నెవర్ నో అన్నట్టు ఇటువంటి పర్ఫార్మెన్స్లో ఒక సెంచరీ కొడితే వాళ్ళ కెరీరే మారుతుంది. 5 వికెట్స్ ఇస్తే వాళ్ళ కెరీరే మారుతుంది. డెఫినెట్గా 180 మంది పిల్లలు ఆడుతున్నారు కాబట్టి, రూరల్ పిల్లలు ఆడుతున్నారు, సిటీ పిల్లలు ఆడుతున్నారు, కాంబినేషన్ ఆడుతున్నారు. ఒక 20 రోజులు ఒక టూర్లో వెళ్తున్నారు మొత్తం ఎంటైర్ తెలంగాణలో. ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్స్ టు విశాఖ ఇండస్ట్రీస్ అండ్ థ్యాంక్స్ టు వివేక్ సార్. డిస్ట్రిక్ట్లో అంటే ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు? హైదరాబాద్లో అయితే మేజర్ గ్రౌండ్స్ ఉన్నాయి, మనకి జిమ్ఖానా కావచ్చు, బయట ప్రైవేట్ గ్రౌండ్స్, స్టేడియం కూడా ఉంది. బట్ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఆడతారు సార్? మనకు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉండినాయి. ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నాయి జిల్లాలలో. ఇప్పుడు మనం ఇమీడియట్గా కరీంనగర్ వెళ్తున్నాం. కరీంనగర్లో చాలా మంచి గ్రౌండ్ తయారైంది. అక్కడ మనం మ్యాచెస్ ఆడతాం. అట్లాగే ఎన్టీపీసీ గ్రౌండ్ గోదావరిలో అక్కడ కూడా టర్ఫ్ ఉంది, అక్కడ ఆడతాము. అక్కడ నుంచి మళ్ళీ సిద్దిపేటకి వస్తాము. సిద్దిపేటలో కూడా టర్ఫ్ గ్రౌండ్స్ ఉన్నాయి, అక్కడ ఆడతాము. ఆ నుంచి మనం వరంగల్ వెళ్తాము, వరంగల్లో ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ మహబూబ్నగర్ వెళ్తాము, మహబూబ్నగర్ నుంచి సంగారెడ్డి వెళ్తాము. ఇట్లా మొత్తం 9 రౌండ్స్ ఆడతాము. 9 రౌండ్స్ ఆడిన తర్వాత సెమీఫైనల్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సెమీఫైనల్ ఆడతాం. ఫైనల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి? 16th సెమీఫైనల్స్, 17th ఫైనల్స్. అండ్ ఉప్పల్ కానీ జిమ్ఖానా కానీ ఉంటాయి. సో ఎవరైనా గెస్ట్లో రాబోతున్నారా? అంటే పిల్లలకి మోటివేషన్ కోసం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తీసుకొస్తున్నారా? డెఫినెట్గా వస్తారు. అప్పటికి మనం చాలామంది సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి మేబీ తిలక్ వర్మ లాంటి వాళ్ళని మేము తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఉప్పల్ స్టేడియంలో కరీంనగర్ వర్సెస్ మెదక్ మ్యాచ్ జరుగుతుంది. ఒకసారి ప్లేయర్లను కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడారా, ఫస్ట్ టైం ఆడుతున్నారా? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు అంటే 2024లో ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అయిన ఉండే, విశాఖ కాకుండా హెచ్సి ఆర్గనైజ్ చేసిన ఉండే అది. సో అందులో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఫైనల్ కూడా రావడం జరిగింది. మేము ఫైనల్లో అన్ఫార్చునేట్లీ మెదక్ పైన ఓడిపోయినాం, సేమ్ టీం. అప్పుడు ఇక్కడనే సేమ్ అట్మాస్ఫియర్ సేమ్ ఉండే. ప్రాపర్ ఎక్కడ క్రికెట్ అంతా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? కరీంనగర్లో చేస్తారు. కరీంనగర్లో చేస్తారు. నా విలేజా లేదంటే కరీంనగర్ లోకల్? నాది విలేజ్ బ్యాక్. నాది మోస్ట్లీ నా ప్రాక్టీస్ అంతా కాలేజ్లో అవుతుండే, నేను బీటెక్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఇలాంటి లీగ్స్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? ఇలాంటి లీగ్స్ వల్ల మెయిన్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ విలేజెస్లో మ్యాచెస్ జరుగుతాయి కానీ మ్యాటింగ్ పైన జరుగుతాయి. సో ఈ టర్ఫ్ పైన ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడెప్పుడు మా ప్రెసిడెంట్ సార్ అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది డిస్ట్రిక్ట్స్లో కూడా. సో దానివల్ల కొంచెం లోకల్ టాలెంట్ బయటకు వస్తుంది.
ఇంత పెద్ద ఎత్తున పెట్టలేరు ఇంతకుముందు. ఈ థర్డ్ సీజన్ సో కొంచెం ఈ సెకండ్ ఫేజ్ కొంచెం పెద్ద ఎత్తున విశాఖ ఇండస్ట్రీ స్పాన్సర్ చేయడం వల్ల హెచ్సిఏ కోఆర్డినేట్ చేసుకొని పెడుతున్నారు. సో ఇది అంటే అందరికీ మెదక్ అనే కాదు అన్ని డిస్ట్రిక్ట్స్కి మంచి ఆపర్చునిటీ. సో అంటే పై స్టేజ్ ఐపీఎల్ స్టేజ్ ఆడడానికి ఇందులో పర్ఫామ్ చేస్తే మంచి అవకాశం దొరుకుతుందని అనుకుంటున్నాము. వరంగల్ తోటి గెలిచాము, ఇప్పుడు కరీంనగర్ తోటి ఆడుతున్నాము. సో హోప్ఫుల్ సో రెండు టీములని కాదు ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ టీమ్స్ టఫ్ టీమ్సే. సో అందులోకి కొంచెం హైదరాబాద్ నుండి 3-4 మెంబర్స్ ఇంక్లూడ్ అయ్యారు. సో సో ఇంక్లూడ్ కావడం వల్ల కూడా ఇంకా కొంచెం బెనిఫిట్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ సీజన్ వల్లనే తిలక్ వర్మకి మంచి ఫేమ్ వచ్చింది, ఆ సీజన్ వల్లనే ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు, ఇప్పుడు ఇండియన్ టీంలో ఆడుతున్నాడు. అలాంటి ప్లేయర్లని మరింత మందిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా అయితే ఈ లీగ్ ముందుకెళ్తుంది. కెమెరామెన్ నగేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ను ప్రారంభించారు హైకోర్టు జడ్జి లక్ష్మణ్, డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీదేవి. 4, 5, 6 జూనియర్ మెట్రోపాలిటన్ కోర్టులను కూడా ప్రారంభించారు. ఉప్పల్, మేడిపల్లి, గట్కేసర్ మండలాల పరిధిలోని కేసులు ఇక్కడ పరిష్కరించబడతాయని తెలిపారు హైకోర్టు జడ్జి లక్ష్మణ్. రోడ్డు ప్రమాదంతో బ్రెయిన్ డెడ్ అయిన సిద్దిపేట జిల్లా హెడ్ కానిస్టేబుల్ నరేందర్ అవయవాలను దానం చేశారు అతని కుటుంబ సభ్యులు. 4 వ్యక్తులకు నరేందర్ కిడ్నీలు, లివర్, గుండె దానం చేశారు. దీనిపై ఎక్స్లో పోస్ట్ పెట్టారు సిపి సజ్జనార్. నరేందర్ ఫ్యామిలీని అభినందించారు. దుఃఖంలో ఉన్న సమాజం గురించి ఆలోచించిన ఆయన భార్య రుక్మిణి, కుటుంబ సభ్యులకు సెల్యూట్ అని తెలిపారు సజ్జనార్. పోలీస్ అంటే ఆపదలో ఉన్నవారికి ప్రాణమిచ్చే బంధువని నరేందర్ నిరూపించారని అభినందించారు సిపి. సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. అన్నోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సైబర్ మోసాల కేసులను దర్యాప్తు చేసిన పోలీసు అధికారులకే శటగోపురం పెట్టారు కేటుగాళ్లు. పోలీస్ ఇన్స్పెక్టర్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని లక్షలు పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పోలీస్ అధికారులే చిక్కారు. సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి 1,62,000 కొట్టేశారు. మరో ఇన్స్పెక్టర్ ఫ్యామిలీ 3 లక్షలు మోసపోయింది. నవంబర్ 16న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. టీటీడీలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నట్టు ఇన్స్పెక్టర్కు చెప్పాడు. తన కొడుకు లోకేష్ బ్యాంకు ఖాతాని ఫ్రీజ్ చేశారని, ఆ అకౌంట్ను తిరిగి తీసుకొని రావాలని కోరారు. అయితే లోకేష్ వచ్చి వివరాలు తెలియజేస్తే పరిశీలిస్తామని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆ తర్వాత టీటీడీలోనే పనిచేస్తున్నట్టు చెబుతూనే ఏదైనా అవసరం ఉంటే తనను కాంటాక్ట్ అవ్వాలని సూచించాడు. ఇదే సమయంలో ఇన్స్పెక్టర్ భార్య టీటీడీలో ఓ సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్లడానికి అడిగింది. దీంతో సైబర్ నేరస్తుడికి కాంటాక్ట్ అయ్యాడు సదరు ఇన్స్పెక్టర్. కార్యక్రమానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాడు. దీంతో ఒక డేట్ ఫిక్స్ చేసుకోమని చెప్పాడు సైబర్ నేరస్తుడు. డిసెంబర్ 21న వెళ్తామని చెప్పారు. అయితే అన్ని వసతులు తన కొడుకు లోకేష్ చూసుకుంటాడని చెప్పి అతని ఫోన్ నంబర్ ఇచ్చాడు. వీఐపీ దర్శనం, ప్రోటోకాల్ దర్శనం, ఆదిత్య బిర్లా గెస్ట్ హౌస్లో వసతి ఉంటుందని చెప్పాడు. ముందు 1,62,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. తర్వాత టికెట్లు అడిగితే ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయామని గ్రహించారు. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. మరో కేసులో ఓ ఇన్స్పెక్టర్ వాట్సాప్కు వచ్చిన లింక్ని క్లిక్ చేయడంతో 39,32,000 పోగొట్టుకున్నాడు. స్టాక్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి బురుడి కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. బాధితుడు సిఐకి గత నెల 24న వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ను వివరించి సిఐడి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దేవా 1813 పేరుతో ఆ గ్రూప్లో జాయిన్ చేయించాడు.
అందులో ఇప్పటికే 98 మంది సభ్యులున్నారు. మొదట గ్రూప్ని పరిశీలించిన ఇన్స్పెక్టర్ చాటింగ్లో అందరూ లాభాలు పొందామని చెప్పడంతో సదర్ ఇన్స్పెక్టర్ 39 లక్షల పెట్టుబడి పెట్టాడు. మొదటగా 50,000 పెట్టి యూజర్ ఐడి పాస్వర్డ్తో ప్రత్యేక పేజీని తీసుకున్నాడు. తర్వాత దశల వారీగా డబ్బులను చెల్లించగా విత్డ్రా చేసుకునే టైంలో ఆప్షన్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. ఈ 2 కేసులపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరస్తులు పోలీసు ఉన్నతాధికారులను కూడా వదలడం లేదు. చాకచక్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈజీ మనీ ఎర్నింగ్ ఆశ చూపించి బుట్టలో వేసుకొని బురుడి కొట్టిస్తున్నారు. దీంతో సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వచ్చిన ఏ లింకు క్లిక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎటువంటి ఆఫర్లు ఇచ్చినా అత్యాశకు పోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ లాంచ్ చేశారు. ఈ కమిషనరేట్ పరిధిలో మొత్తం 3 జోన్లు, 6 సబ్ డివిజన్లు, 22 పోలీస్ స్టేషన్లున్న ఈ కార్యాలయాన్ని ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మొదటి అంతస్తులో తాత్కాలికంగా ఈ ఆఫీస్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న భవిష్యత్ నగరానికి తగ్గట్టుగా పోలీసింగ్ ఉంటుందన్నారు ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు. ఓం మహాగణాధిపతయే లో 22 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. బోత్ సైబరాబాద్ నుంచి మన ఇంత పూర్వకాలం ఉన్నటువంటి రాచకొండ నుంచి వచ్చినటువంటి పోలీస్ స్టేషన్ కలిసి ఇప్పుడు అది మల్కాజ్గిరి జోన్గా కమిషనరేట్గా వచ్చింది. మల్కాజ్గిరి కమిషనరేట్ నుంచి వచ్చినటువంటి ఈ మహేశ్వరం జోన్, అలానే సైబరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీస్ స్టేషన్ అన్నీ కలుపుకొని టోటల్ 22 పోలీస్ స్టేషన్స్ను మనం ఇక్కడ కమిషనరేట్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు 3 జోనల్ డీసీపీస్ ఉంటారు, ట్రాఫిక్ అధికారులు ఉంటారు. దాని తర్వాత అన్ని రకాలుగా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఏరియాలో మనము ఎస్ఓటీ టీమ్స్ తయారు చేయడము, అలానే క్రైమ్ టీమ్స్ తయారు చేయడము, ఆఫీస్ వ్యవస్థను రూపొందించడము, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కేసెస్ వేరే దగ్గర ఉన్నటువంటి వేరే కమిషనరేట్స్లో ఉన్నటువంటి అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి వాటికి సంబంధించిన ఫైల్స్ని కానీ మా ఆఫీస్ మెయింటెనెన్స్ కూడా అవసరం కానీ మేము చర్యలు చేపడతాం. అంతేకాకుండా ఒక వరల్డ్ క్లాస్ కమిషనరేట్ బిల్డింగ్ ఇక్కడ రాబోతుంది. అది వచ్చే వరకు ఇక్కడ ఈ వ్యవస్థలో మేము పనిచేస్తాం. దాని తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మేము అక్కడికి మా సొంత భవనం నుంచి మేము డెలివరీ. కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్కు తొలి కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు ఐపీఎస్ అవినాష్ మహంతి. అనంతరం నేరేడ్మెట్ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖ పనితీరు, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారిస్తామని చెప్పారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రిస్తామన్నారు సిపి అవినాష్ మహంతి. సైబరాబాద్ నూతన కమిషనర్గా ఐపీఎస్ రమేష్ బాధ్యతలు చేపట్టారు. 2005 బ్యాచ్కు చెందిన ఆయన ఐజీపీ పోలీస్ లాజిస్టిక్స్గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్గా బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలు నియంత్రించడానికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేస్తామన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేస్తామన్నారు పోలీస్ కమిషనర్ రమేష్. దేశ జనాభాలో 90% ఉన్నవారికి రాజ్యాధికారం రావడం కోసమే కొట్లాడుతున్నామని తెలిపారు విశారదన్ మహారాజ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ చైర్మన్గా విశారదన్ మహారాజ్ను ఎన్నుకుంది స్టేట్ కమిటీ. జాక్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులతో పాటు మరో 20 మంది రాష్ట్ర కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాక్ నాయకులతో కలిసి క్యాలెండర్ను, లోగోను ఆవిష్కరించారు విశారదన్. జనవరి మొదటి వారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు విశారదన్ మహారాజ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ 90% ప్రజల హక్కుల కోసం, 90% బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారం కోసం
తెలంగాణ గడ్డ మీద బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ జన్మించి దాదాపుగా 10 నెలలు కావచ్చింది. ఈరోజు ఈ బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ ఒక కమిటీని వేసుకోవడం జరిగింది. దాదాపు 24 మంది సభ్యులతో ఈ కమిటీ అంతా జనవరి 5వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెట్టబోతున్నాం. 50% రిజర్వేషన్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు, చట్టసభల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో బీసీలకి విద్యలో, బీసీలకు ఉపాధిలో, స్థానిక సంస్థల్లో, రాజకీయాల్లో కూడా 50% రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలు కాబోతుంది. ప్రయాణికులకు సేవలను సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగిస్తుంది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. గమ్యం యాప్ ద్వారా ఆర్టీసీ బస్సులను తెలుసుకునే యాప్ తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్సులను గూగుల్ మ్యాప్స్తో అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త టీమ్స్ మిషన్స్ ద్వారా గూగుల్ పే, ఫోన్పే ద్వారా డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తోంది. ఇక త్వరలో కామన్ మొబిలిటీ స్మార్ట్ కార్డ్స్ ద్వారా ట్రావెల్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది టీజీఎస్ఆర్టీసీ. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది టీజీఎస్ఆర్టీసీ. డిజిటల్ పేమెంట్స్ నుంచి బస్ ట్రాకింగ్ వరకు టెక్నాలజీని అనుసంధానం చేశారు. మరోవైపు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆర్టీసీ బస్సులను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఫ్యూచర్లో గూగుల్ మ్యాప్స్తో ఆర్టీసీ అనుసంధానిస్తే రియల్ టైంలో బస్సుల సమాచారం తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు ఆర్టీసీ అధికారులు. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ బస్సులకు ప్రమాదాలు జరగకుండా ఏఐ ఆధారిత డ్రైవర్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో బస్సు నడిపే సమయంలో డ్రైవర్ నిద్రపోతే అలారం అలర్ట్ చేస్తుంది. స్మార్ట్ ఏఐ కెమెరా సిస్టంతో బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు దానికి గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా స్మార్ట్ టెక్నాలజీ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సేవలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు అధికారులు. బస్ ట్రాకింగ్ అనేది గమ్యం యాప్ ద్వారానే మనం ట్రాక్ చేయగలుగుతున్నాము. కానీ లేటెస్ట్గా మనం గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఐటీఎన్సీ డిపార్ట్మెంట్కి మా స్టాటిక్ ఇన్ఫర్మేషన్, డైనమిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటర్న్ గూగుల్కి షేర్ చేస్తే ఫ్యూచర్లో మనకి గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా ట్రావెల్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేసి గమ్యం యాప్ ద్వారా బస్సు ట్రాకింగ్, ట్రాఫిక్ సమయాల్లో బస్సు ఎక్కడ ఉందన్న సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించారు అధికారులు. ఇప్పటి వరకు గమ్యం యాప్ను 52 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని తెలిపారు. రీసెంట్గా గమ్యం యాప్ ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించామన్నారు ఆర్టీసీ అధికారులు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో కామన్ మొబిలిటీ కార్డులు తీసుకురానుంది. స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని ఆలోచిస్తోంది. మొదటి దశలో మహాలక్ష్మి పథకంలోని మహిళల కోసం కామన్ మొబిలిటీ కార్డులను జారీ చేయనుంది. రాష్ట్రంలో ప్రతిరోజు మహాలక్ష్మి పథకం కింద 38 నుంచి 40 లక్షల మంది మహిళలు జీరో టికెట్ ద్వారా ప్రయాణిస్తున్నారని తెలిపారు అధికారులు. గమ్యం యాప్లో మనం ఏదైతే ఓపీఆర్ఎస్ లాంగ్ డిస్టెన్స్ సర్వీస్కి బుక్ చేసుకున్నామో ఆ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే ఆ బస్సు ఎక్కడుంది అనేది తెలిసిపోతుంది. ఎన్ని నిమిషాల్లో ఏ పాయింట్కి వస్తుంది అనేది కూడా ఎస్టిమేటెడ్ టైం కూడా తెలిసిపోతుంది. దాన్ని బట్టి బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క ట్రావెల్ వాళ్ళు రావడం అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదే కాకుండా గమ్యం యాప్లో మనం లేటెస్ట్గా బుకింగ్ కూడా మనం ప్రవేశపెట్టాం. బుకింగ్ సౌలభ్యం కూడా ప్రవేశపెట్టాం. అంటే గమ్యం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో బుక్ యువర్ టికెట్ అని ఒక ఆప్షన్ పెట్టడం జరిగింది. అందులోకి వెళ్తే డైరెక్ట్గా బుకింగ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది. దాంతో కూడా లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ని బుక్ చేసుకోవచ్చు. కేవలం బస్సు పాస్ మాత్రమే కాకుండా మల్టీపర్పస్ డిజిటల్ వ్యాలెట్ కింద ఉపయోగించేలా రూపకల్పన చేస్తున్నారు అధికారులు. ఇందులో మనీ లోడ్ చేసి మెట్రో, ఎంఎంటీసీ రైళ్లలో కూడా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఇదే కార్డుకు రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ పథకాలను కూడా అనుసంధానం చేయాలనేది ప్రణాళికలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం కింద 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగగా 8,500 కోట్లను ఆర్టీసీకి ఇచ్చింది ప్రభుత్వం. మొత్తంగా ఆర్టీసీ బస్సుల్లో టెక్నాలజీ వినియోగంతో ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందిస్తామని తెలిపారు టీజీఎస్ఆర్టీసీ అధికారులు. పాత అనుభవాలకు వీడ్కోలు పలుకుతూ కొత్త ఆకాంక్షలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు భాగ్యనగరం ప్రజలు. రిసార్ట్స్, క్లబ్లు, పబ్లు, కన్వెన్షన్ సెంటర్స్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో సిటీ జనాలతో ఆడిపాడేందుకు సినీ సెలబ్రిటీలు నగరానికి వస్తున్నారు. టాప్ డీజేలు, బ్యాండ్స్ తమ పర్ఫార్మెన్స్తో పార్టీ లవర్స్ను కట్టిపడేసేందుకు సిద్ధమవుతున్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతోంది భాగ్యనగరం. గతానికి భిన్నంగా ఈసారి డిసెంబర్ 31 వేడుకలను గ్రాండ్గా జరపడానికి హైదరాబాదీలు సై అంటున్నారు. దీంతో 31 నైట్ కోసం సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. పబ్లు, క్లబ్లు, ఫామ్ హౌస్లు, కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్లలో వివిధ థీమ్ పార్టీలతో అలరించేందుకు రెడీ అవుతున్నాయి. హోరెత్తించే డీజే నైట్స్, బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ల హంగామా, డాన్సర్ షోలు, స్వదేశీ విదేశీ ఫుడ్ ఐటమ్స్, విందు వినోదాలతో మిడ్ నైట్ పార్టీకి హైదరాబాద్ ముస్తాబైంది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎదురు చూస్తున్న పార్టీ ప్రియులకు వెల్కమ్ చెబుతున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ పెట్టింది పేరు. నయాసాల్ వేడుకల్లో ఒక్కో ఈవెంట్ది ఒక్కో ప్రత్యేకత. నగర యువత నాడి తెలిసిన పబ్లు, క్లబ్లు, రిసార్ట్లు, స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్స్ సరికొత్త ఆఫర్లతో వెల్కమ్ టు ద పార్టీ అంటున్నాయి. విందు వినోదాలతో పాటు వైవిధ్యానికే పెద్దపీట వేస్తున్నాయి. ప్యాకేజీలతో ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లు ప్రకటించారు నిర్వాహకులు. మేము నాన్ ఆల్కహాలిక్ జోన్స్ కూడా పెట్టడం జరిగింది అన్నట్టు. ఫ్యాన్ పిట్ అనేసి, విఐపి జోన్ అని, జనరల్ యాక్సెస్ అని, డైమండ్ టేబుల్ అనేసి, ప్లాటినం టేబుల్ అని, ఎవరి కేటగిరీకి తగ్గట్టు వాళ్ళని, అంటే అందరినీ క్లమ్జీ చేయకుండా ఎవరు ఎక్కడ వాళ్ళకి ఎంజాయ్ చేయాలనిపిస్తే ఆ ప్లేస్ని బుక్ చేసుకునే విధంగా మేము టికెట్స్ చేసాం. అదేవిధంగా బ్యారికేడ్ ఉంటుంది, మోజో బ్యారికేడ్ ఉంటుంది అన్నట్టు. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి యాక్సెస్ అయితే ఇంపాసిబుల్గా ఉంటుంది. అండ్ బౌన్సర్స్ కూడా ఆ విధంగానే పనిచేస్తూ ఉంటారు. పాత తేదీలకు గుడ్ బై చెప్పి కొత్త ఆశలకు వెల్కమ్ పలకడానికి న్యూ ఇయర్ జోష్ రొటీన్ అయిన నయాసాల్ సంబురాలు నిర్వహించనున్నారు నగరవాసులు. నగరంలో సిటీ అవుట్స్కట్స్ లో న్యూ ఇయర్ ఈవెంట్స్ వందల సంఖ్యలో జరుగుతుంటాయి. యూత్ తో పాటు ఎల్డర్స్ కోసం ఓల్డ్ సాంగ్స్ తోనూ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. ఈసారి కంట్రీ క్లబ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను బేగంపేటలోని పోలీస్ హాకీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఈవెంట్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇదొక్కటే నాన్ ఆల్కహాలిక్ ఈవెంట్ అన్నారు నిర్వాహకులు. ఈసారి న్యూ ఇయర్ ఈవెంట్లలో సన్నీ లియోన్ డీజేగా అవతారం ఎత్తనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగే బిగ్గెస్ట్ NYE 2026 ఈవెంట్ లో రామ్ మిర్యాల లైవ్ బ్యాండ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ డీజేయింగ్ చేయబోతోంది. ఈసారి హైటెక్స్ లో రామ్ మిర్యాల గారు ఫ్రమ్ అవర్ టాలీవుడ్ లవ్లీ సింగర్, అండ్ అదేవిధంగా మన హాటెస్ట్ బాలీవుడ్ ఆర్టిస్ట్ అయిన సన్నీ లియోన్ గారు డీజేగా చేస్తున్నారు అన్నట్టు మన దాంట్లో. సో అది స్పెషల్గా అట్రాక్షన్ ఉండడం వల్ల మనకైతే ప్రజెంట్ అయితే ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. సిటీలో ఉన్న బెస్ట్ ఈవెంట్స్లలో ఫస్ట్ ప్లేస్లో అయితే మన బిగ్గెస్ట్ NYE 2026 ఈవెంట్ అయితే ఉంది. వీఆర్ డూయింగ్ ఈవెంట్ అట్ హైటెక్స్ నా హోటల్. సో అక్కడికి మన గెస్ట్ ఆఫ్ హానర్గా సన్నీ లియోన్ వస్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ విత్ సన్నీ లియోన్. అండ్ రామ్ మిర్యాల కూడా వస్తున్నారు. టికెట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 3000+ ఉన్నారు ఇప్పటివరకు అయితే. సో ఆల్మోస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్రౌడ్ 8000 మెంబర్స్. సో దిస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ గోయింగ్ ఇన్ హైదరాబాద్. ఎల్బీ నగర్లో జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో సింగర్ సునీత, ఆర్పి పట్నాయక్, జానుల లైవ్ పర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది. ఈ ఈవెంట్లో కిడ్స్ కోసం ప్రత్యేకంగా ప్లే జోన్ కూడా ఏర్పాటు చేశామన్నారు ఆర్గనైజర్స్. న్యూ ఇయర్ 31కి ప్రిజమ్ అవుట్డోర్స్ అండ్ మాయాబజార్ కొలాబరేషన్లో సునీత గారిని మరియు ఆర్పి పట్నాయక్ గారిని మరియు అమ్మపాట ఫేమ్ జాను గారిని ఇక్కడికి మన GSR కన్వెన్షన్ ఎల్బీ నగర్లో న్యూ ఇయర్ 31కి సెలబ్రేషన్కి తీసుకొస్తున్నాము. ఈ యొక్క ఈవెంట్ ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వచ్చు. ఫ్యామిలీ కానీ, చిన్నపిల్లలు కానీ, లైక్ 60 years ఓల్డ్ పీపుల్ కూడా ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వచ్చు. దీంట్లో టికెట్స్ కూడా బుక్ మై షోలో అవైలబుల్ ఉన్నాయి. దీన్ని ఆల్మోస్ట్ ఒక 1000+ పార్కింగ్తోని అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. న్యూ ఇయర్ ఈవెంట్లలో అన్లిమిటెడ్ ఫుడ్, బెవరేజెస్ తో పాటు లైవ్ మ్యూజిక్, స్టార్లు సందడి చేయనున్నారు. గతేడాది కంటే భిన్నంగా ఈసారి కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహిస్తామంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్. హైదరాబాద్ మాదాపూర్లో హిట్ అండ్ రన్ ప్రమాదంలో ట్రాఫిక్ హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. పర్వత సిగ్నల్ దగ్గర విధులు నిర్వహిస్తున్న నయీంను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నయీంను ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ పరామర్శించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 28 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు తనిఖీలు చేస్తున్నారు. రేపు సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు చెకింగ్స్ చేస్తామంటున్నారు పోలీసులు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తనిఖీలు చేస్తామంటున్న ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. మహానగరంలో ఇటు యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనేటువంటి క్రమంలో అయితే హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ వ్యాప్తంగా హైదరాబాద్ కమిషనరేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ వద్ద అయితే ఉన్నాం. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద ఇటు ఏకకాలంలోనే ఇటు వాహనాలు ముందుకు నడిపిస్తూ ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అన్ని రకాల వాహనాలు అన్నింటినీ కూడా ఇటు అధికారులు ఇటు కొంత ముందుకు సాగిస్తూనే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు ఈ నెల 24 నుంచి ప్రారంభమైనటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే రేపు 31st సందర్భంగా రేపటితో అయితే ముగియనుంది. సో ఈ క్రమంలోనే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ కూడా ఇటు పోలీసులు ఇప్పటికే గత వారం రోజుల నుంచి క్యాంపెయినింగ్ చేయడాన్ని మనం చూసాం. సో మనం ప్రస్తుతం చూస్తే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తున్నాం. తనిఖీలు నిర్వహించడం, బ్రీత్ అనలైజర్తో వారికి టెస్టులు చేసిన అనంతరం వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయనట్లయితేనే ముందుకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు హైదరాబాద్ కమిషనరేట్లోని 28 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అయితే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగుతున్నాయి. ప్రతి ప్రాంతంలో కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా సుమారు 15 మంది ప్రతి స్పాట్లో వండుకుంటూ అయితే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగిస్తున్న క్రమంలో ఇక్కడ ప్రతి పాయింట్లో కూడా ఇటు అధికారులు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక మనం చూస్తున్న మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక రోడ్డును మనం గమనిస్తే ఇటు పంజాగుట్ట నుంచి కుకట్పల్లి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. సో ప్రధాన రహదారిపై కూడా ఇటు వాహనాలు నిలపడంతో పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకసారి ఈ తనిఖీలకు సంబంధించినటువంటి వివరాలను మనం ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు ఇన్స్పెక్షన్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి? న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ సిటీలో మా సిపి విజయన సజ్జనార్ సార్ ఆదేశాల మేరకు అండ్ మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆల్మోస్ట్ 24 నుంచి 3 వరకు ఎవ్రీడే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. ఎవ్రీడే ఈవినింగ్ 9 o'clock నుంచి midnight 1 o'clock వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. మంచి గుడ్ ఫిగర్ నెంబర్ ఆఫ్ సంఖ్యలో అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా దొరుకుతున్నాయి. సో సామాన్య ప్రజలకు పబ్లిక్ ఒకటే విజ్ఞప్తి, న్యూ ఇయర్ సందర్భంగా మేము ఇంకా రేపు 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మోర్ డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ ఇంకా పెట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరు తాగి డ్రంక్ డ్రైవ్ చేయకండి, సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టకండి. యాక్సిడెంట్ ఫ్రీగా ఈ ఇయర్ను మీరు సెలబ్రేట్ చేసుకోవాలని, మేము సెలబ్రేట్ చేసుకోవాలని, హైదరాబాద్ సిటీ పబ్లిక్ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంతా కూడా యాక్సిడెంట్లను లేకుండా చూడడం కోసం చేస్తున్నారు కదా. సో ఈ క్రమంలో ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్స్ అంటే మైనర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ఇంకా ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్స్ నమోదవుతున్నాయి కేసులు? యాక్సిడెంట్ ఫ్రీ చేయడానికి పర్టికులర్గా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆధారంగా ఇది బేస్ చేసుకొని మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నాము. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో దేర్ ఆర్ మైనర్స్ ఉన్నారు కొంతమంది, బట్ తక్కువ నెంబర్ ఆఫ్ రేషియో మైనర్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తక్కువ దొరుకుతున్నారు. బట్ మేజర్సే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారు. దొరికిన వాళ్ళందరినీ కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తున్నాము, ప్రాపర్గా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అకార్డింగ్ టు కోర్టు ప్రొసీజర్ మేజిస్ట్రేట్ గారి డిస్కషన్ పవర్ చేసుకున్న వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది, లేదా వాళ్ళకి జైలు శిక్ష వేయడం జరుగుతుంది. బేసింగ్ ఆన్ ఆల్కహాల్ పర్సంటేజ్ అండ్ బేసింగ్ ఆన్ ఆర్ వాళ్ళు ఫస్ట్ టైం సెకండ్ టైం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేసు సెకండ్ టైమే ఎక్కువ కూడా ఆల్కహాల్ పర్సంటేజ్ వస్తే కొంతమందికి జైలు శిక్ష కూడా పడుతూ ఉంది. ప్రధానంగా మనం చూస్తే 31st అనగానే యువత మొత్తం రోడ్ల మీదకి బైకులు తీసుకొచ్చి ఇటు స్టంట్లు వేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్లో పాల్పడుతుంటారు కదా. సో ఇటు యువతతో పాటు పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ ఫైనల్గా? మీరు ఒకవేళ నిజంగానే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, కమింగ్ 2026 ఇయర్ను ఇంతకంటే బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటే ఎనీ ఈవెంట్కైనా మీరు అటెండ్ కావాలనుకుంటే అటెండ్ కండి, అలాంగ్ విత్ పేరెంట్స్ ఆర్ అలాంగ్ విత్ ఒక డ్రైవర్. ఎవరు డ్రంక్ డ్రైవ్ చేయని ఒక అతను, తాగడానికి అలవాటు లేని ఒక అతను డ్రైవర్గా పెట్టుకోండి. అదర్వైజ్ బెటర్ ఈ డ్రైవర్స్ ఉన్నారు బుక్ చేసుకోండి, లేదు క్యాబ్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీ మొత్తంలో ఎంటైర్ క్యాబ్స్ బుక్ చేసుకోండి. బట్ మీరు మాత్రం తాగి డ్రంక్ డ్రైవ్ చేయకండి. అది మీకు సేఫ్ కాదు, మీతో పాటు లేదా మీ ముందు ప్రయాణిస్తున్న వాళ్ళకి సేఫ్ కాదు. సో మీరు డ్రంక్ డ్రైవ్ చేయకపోవడం వల్ల ఈ సొసైటీ ఈ 31st ఇయర్ ఈసారి యాక్సిడెంట్ ఫ్రీ ఇయర్గా అవుతుందని ఆశిస్తున్నాం. సో మొత్తంగా చూసినట్లయితే ఇటు హైదరాబాద్ కమిషనరేట్లో గత వారం రోజులుగా నిర్వహిస్తున్నటువంటి
డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తంలో పోలీసులు చెప్పేది ఒకటే ఏంటంటే 31st సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో న్యూ ఇయర్ సందర్భంగా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్డు ప్రమాదాలకు గురి అయ్యి అదేవిధంగా ఇటు కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చకుండా ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి. అంతేకాకుండా ఇటు మద్యం సేవించినట్లయితే పక్కనే మద్యం తాగనటువంటి వ్యక్తిని డ్రైవర్గా పెట్టుకొని మాత్రమే రోడ్ల మీదకి రావాలి. అంతే తప్ప కానీ ఆ ఈవెంట్లకు వెళ్ళే వాళ్ళు కానీ ప్రజలందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రయాణంతో ఈ యొక్క న్యూ ఇయర్ను డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ జరుపుకునేందుకు ప్రజలందరూ సహకరించాలంటూ కూడా కోరుతున్నారు. ఈ క్రమంలోనే రేపు 31st సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్లో సుమారు 100కు పైగా ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన క్రమంలో ఎక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి ఒక వాహనదారులను ఉపేక్షించేది లేదంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న క్రమంలో రేపటి నుంచి చాలా ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇటు ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రో టైమింగ్స్ కూడా రేపు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా కొనసాగిస్తున్న క్రమంలో అయితే ప్రజలందరూ ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను యూజ్ చేసుకొని వారి గమ్యస్థానాలకు సంతోషంగా చేర్చుకోవాలని అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ కమిషనరేట్లో కొనసాగుతుంది. కెమెరామ్యాన్ మధుతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. రన్ టు రీబిల్డ్ అంటూ రన్ కండక్ట్ చేస్తామని తెలిపారు హృదయం ఫౌండేషన్ ఫౌండర్ మధుకర్. జనవరి 4వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో రన్ నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్పై జనాల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఈవెంట్కు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు ఆర్గనైజర్స్. ఈ ఈవెంట్లో 3K, 5K, 10K రన్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, సిపి సజ్జనార్తో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా పాల్గొంటారని తెలిపారు నిర్వాహకులు. ఈ డ్రగ్స్ మహమ్మారి పైన ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్ర స్థాయిలో మన దేశం పైన, రాష్ట్రం పైన విరుచుకుపడుతున్న డ్రగ్స్ మహమ్మారిని వదిలేయడానికి కోసం హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డోస్ అపాన్ స్పోర్ట్స్, నాట్ ఆన్ డ్రగ్స్ అనే ఒక ట్యాగ్ లైన్ తో రన్ టు రీబిల్డ్ 3K, 5K, 10K రన్ ని నూతన సంవత్సరం వచ్చే 2026 న్యూ ఇయర్ లో ఫస్ట్ సండే ఆఫ్ ద న్యూ ఇయర్ జనవరి 4th 6 AM నెక్లెస్ రోడ్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తా ఉన్నాము. ఈ యొక్క రన్ ఉదయం 6 గంటలకి మొదలై ఉదయం 9 గంటలకి ఎండ్ అవుతుంది. డ్రగ్స్ అనేది ఇట్స్ నోవేర్ ఒక తెలంగాణ స్టేట్ ప్రాబ్లం, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్ అట్లా లేదండి. ఇట్స్ ఎ నేషనల్ ఇష్యూ. మన యూత్ అందరు అంటారు కదా, యూత్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ అని. సో ఎవరైనా ఫస్ట్ ఒక కంట్రీని డెస్ట్రాయ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు టార్గెట్ చేసేది యూత్ని. కాబట్టి నేషనల్ సెక్యూరిటీ ఎక్కడో బోర్డర్లో స్టార్ట్ అవ్వదు, సిటీలో, కాలనీస్లో, ఇంట్లో స్టార్ట్ అవుతుంది నేషనల్ సెక్యూరిటీ అని నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని. సో హౌ డూ వీ ఫైట్ అగైనెస్ట్? ఇప్పుడు ఇక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారైనా ఎన్ని యాక్టివిటీస్ చేసినా, ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా, హృదయం ఫౌండేషన్ లాంటి ఎన్నో ఫౌండేషన్స్ ఎన్నో ప్రోగ్రామ్స్తో ముందుకు వచ్చిన. సో ఇది ఫ్యామిలీస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. హృదయం ఫౌండేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తారు జనవరి 4th, మనందరం వెళ్తాం, వస్తాం, వాళ్ళు కష్టపడుతున్నారు, చెప్తున్నారు. బట్ ఇంట్లో వాట్ యూ డూ విత్ యువర్ కిడ్స్, వాట్ యూ డూ యాజ్ అ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బిలీవ్ ప్రతి ఇల్లు బాగుంటే దేశం బాగుంటుంది. సో ప్రతి ఇంట్లోనూ ఒక్క మనిషి అవేర్గా ఉంటే, లెట్స్ గో ఫర్ ఎ రన్, లెట్స్ గో ఫర్ అ జాగ్, లెట్స్ గో టు ఎ జిమ్, లెట్స్ గో టు యోగా, ఏమొద్దు, కూర్చొని ప్రాణాయామం చేయండి చాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పేద రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2లోని వాసవి మెట్రో పోలీస్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు 300 దుప్పట్లు, రగ్గులను ఉచితంగా పంపిణీ చేశారు. చలికి బాధపడుతున్న పేద రోగులకు దుప్పట్లు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఓకే, ఇంకెవరు? ఎవరికి రాకుండా చెప్పండి అమ్మా, ఇస్తారు అట్లా. వెయిట్ వెయిట్, ఇంకెవరన్నా ఎవరికైనా రాలేదా? ఓకే రైట్, అట్లీస్ట్